అనంతపురంలో కూటమి సభ అట్టర్ ఫ్లాప్ అయింది. కూటమి సభలో జనాలు కంటే ఖాళీ కుర్చీలే ఎక్కువగా దర్శనమిచ్చాయి. చంద్రబాబు ప్రసంగిస్తుండగానే జనం వెళ్లిపోవడం కనిపించింది. పోలీసులు టీడీపీ నేతలు ఆపినా జనం ఆగకుండా వెళ్లిపోయారు. హామీ ఇచ్చిన పథకాలు ఇవ్వకుండా సభలు పెట్టడం ఏంటి అని జనం అనుకుంటూ వెళ్తున్నారంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై ప్రజలు ఎంతగా ఆగ్రహంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. అనంతపురంలో కూటమి సభ అటర్ ఫ్లాప్ అయింది. కూటమి సభలో జనాల కంటే ఖాళీ కుర్చీలే ఎక్కువగా దర్శనమిచ్చాయి. చంద్రబాబు ప్రసంగిస్తుండగానే జనం వెళ్లిపోవడం కనిపించింది. పోలీసులు టీడీపీ నేతలు ఆపినా జనం ఆగకుండా వెళ్లిపోయారు. హామీ ఇచ్చిన పథకాలు ఇవ్వకుండా సభలు పెట్టడం ఏంటని జనం అనుకుంటూ వెళ్తున్నారంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై ప్రజలు ఎంతగా ఆగ్రహంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. మెడికల్ కాలేజ్ అంటే హాస్యం అన్నది వేరే. ఇదే స్ఫూర్తితో మీ అందరికీ చిన్న పెద్ద వ్యత్యాసం లేకుండా అందరికి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో తమిళలో 2,50,000 రూపాయలు అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, చెప్పండి, సభ ఎలా సాగింది? బలవంతంగా జనాన్ని తీసుకొచ్చారు. అందుకే తిరిగి వెళ్లిపోవాలన్న ఆతృతే ప్రజల్లో కనిపించింది. అందుకే పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు కానీ లేకపోతే ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నప్పుడు కానీ ప్రజలు ఎక్కువగా బయటకు పోవడమే కనిపించింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు మాట్లాడుతున్న కాసేపట్లోనే చాలా కుర్చీలు ఖాళీగా దర్శనం ఇచ్చిన విజువల్స్ కూడా చూడొచ్చు. చాలా దృశ్యాలు కూడా ఖాళీగానే దర్శనం వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వాస్తవానికి ఎన్నికలకు ముందు సూపర్ 6 సహా మొత్తం 143 హామీలు ఇచ్చారు. అయితే వాటిలో చాలా వరకు అంటే దాదాపుగా సూపర్ 6 లోనే చాలా హామీలు నెరవేర్చడమే విజయోత్సవ సభ పేరుతో అనంతపురంలో బహిరంగ సభను నిర్వహించడం ప్రజలు అయిష్టంగానే హాజరైన పరిస్థితి. ఎందుకంటే బలవంతంగానే ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. చాటింపు ఊరువాడ చాటింపు వేసి సంక్షేమ పథకాలు మీకు వర్తించాలంటే ఖచ్చితంగా సభకు హాజరు కావాలని బలవంత పెట్టుకోవడం, అదేవిధంగా మరోవైపున బెదిరించిన నేపథ్యంలోనే కొందరు హాజరైనప్పటికీ చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తుండగానే వెళ్లిపోయిన దృశ్యాలు ఇప్పుడు పూర్తి స్థాయిలో కలకలం చెప్పుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆడబిడ్డ నిధి పథకం కింద ఒక్కో మహిళకు నెల 15,000 రూపాయలు ఇస్తామన్నారు, కానీ ఇవ్వలేదు. నిరుద్యోగ వృత్తి ఇస్తామని ఇప్పటిదాకా ఆ హామీని అమలు చేయలేదు. దీంతో పాటు దాదాపుగా 143 హామీలు అలాగే ఉన్న నేపథ్యంలో ఇప్పుడు విజయోత్సవ సభ పేరుతో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో హడావుడి చేయడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోయారు, అసంతృప్తి వ్యక్తం చేశారు. అందుకే వారు మాట్లాడుతున్న నేపథ్యంలో సభ నుంచి బయటికి రావడం పూర్తి స్థాయిలో గమనించవచ్చు. అరుణ. ఓకే శివారెడ్డి, థ్యాంక్ యూ.